తుపాకుల మోత ముగ్గురు మావోయిస్టుల ఎన్కౌంటర్ ఆదివారం ఉదయం ఎదురు కాల్పులు ఇప్పటి వరకు మొత్తం మీద 233 మంది మావోయిస్టులు మృతి చెందిరట। ఇది 8వ పేజీలో ఉంది। మొత్తం 8వ పేజీలో చదువుదాం। తీవ్రంగా ఆ అడవులలో పోలీసు డిఆర్జీ బృందాలు ఒకవైపు మావోయిస్టులు వీళ్ళంతా కుంబింగ్ రోజు రోజుకి పెద్ద ఎత్తున అంటే మార్చి 2026 మార్చి 31 వరకు మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ రోజు రోజు ఎన్కౌంటర్లు ఎక్కువ అవుతున్నాయి, లొంగుబాట్లు ఎక్కువ అవుతున్నాయి। ఈ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు మావోయిస్టులు, పోలీసు వారు ఎవరు చనిపోతలేరు। లొంగుబాట్లు క్రమక్రమంగా లొంగుబాట్లు కూడా గతంలో మావోయిస్టులు లొంగిపోయారంటే ఒక్కరు ఇద్దరు లొంగిపోయేది, కానీ ఇప్పుడు వందలాది మంది టీములుగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। ఏది ఏమైనా మావోయిజాన్ని అంతం చేయడం కాదు, మావోయిస్టులను అంతం చేయొచ్చు, కానీ మావోయిజం అనేటువంటి సిద్ధాంతాన్ని అంతం చేయడం కుదరదు అనేటువంటిది మావోయిస్టు సానుభూతి పరులు ఒకవైపు పౌర హక్కుల సంఘం నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు। ఛత్తీస్గఢ్లో నక్సల్స్ వ్యతిరేక చర్యలు మరింత వేగం పంచుకుంటున్న వేళ సుక్మాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మళ్ళీ ఉద్రిక్తతను పెంచింది। బెజ్జి చింతగుఫ అడవి కొండల్లో డిఆర్జీ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ కు బయలుదేరగానే దాగి ఉన్న మావోయిస్టులు వారిపై అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఫైర్ జరిగింది। దానికి ప్రతీకారకంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు అక్కడికక్కడే కుప్ప కూలిపోయారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు। ఇంకా ఆ ప్రాంతంలో మరికొందరు నక్సల్స్ దాగి ఉన్న అవకాశం ఉండడంతో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని, అవసరమైతే కేంద్రం నుంచి అదనపు బలగాలను కూడా పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు। ఈ సంఘటనతో ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన వారి సంఖ్య 262కు చేరింది। రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కఠిన క్రమశిక్షణ చర్యలకు సూచికగా చూస్తున్నది। బస్తర్ డివిజన్లో 7 జిల్లాల్లో 233 మంది మావోయిస్టులు విస్తారంగా జరిగిన ఆపరేషన్లో ఎన్కౌంటర్ అయ్యారు। ఇప్పటి వరకు గరియాబంద్ 27 గణనీయంగా తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారట। ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే మావోయిస్టులు వ్యూహాలను దెబ్బతీయడానికి భద్రతా బలగాలు కొత్త టాక్టిక్స్ అమలు చేస్తున్నారు। డ్రోన్లతోటి, శాటిలైట్ మ్యాప్లతోటి, డిస్టెన్స్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ తోటి, టెక్నికల్ సర్వేలెన్స్ తో ఈ వినియోగం చేసి మావోయిస్టుల అగ్రనేతలు ఎక్కడున్నారు, వాళ్ళ కదలికలేంటి, వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలా స్థావరాలను మారుస్తున్నారు దాని మీద నిఘా పెట్టి వాళ్ళను ఎన్కౌంటర్ చేయడానికి వీలైతే లొంగిపోయే ప్రయత్నాలు చేపిస్తున్నారట। ఏది ఏమైనా మరి ఫ్యూచర్లో మావోయిస్టులకు సంబంధించి మరి ముగ్గురు కీలక నాయకులు ఉన్నారు। మడావి హిడ్మా, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అట్లాగే గణపతి। ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ లొంగుబాట్లు ఇట్లాగే కొనసాగుతాయా, లేదా వాళ్ళు ఏమైనా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని మావోయిస్టు పార్టీ బలోపేతం చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేదా వాళ్ళు ఆత్మరక్షణలో వాళ్ళను కాపాడుకునే ప్రయత్నంలో మునిగి ఉన్నారా? రాబోయే కాలంలో